स्थले कृतान्तं स्वजने विनीतं सामोपगीतं मनसा प्रतीतं रागेण गीतं वचनादतीतं श्रीरामचन्द्रं सततं नमामि. శ్రీమద్ రామాయణం సుందరకాండ 14-15 సర్గలు. హనుమ అశోకవాటికేందు ప్రవేశించి సింసుపా వృక్షమునందుండి సీతామాతను అన్వేషించుట, సీతను చూసి గుర్తించుట, సంతోషపడుట. సమూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రకారం తస్య వేశ్మనః. వాయుపుత్రుడు ఆంజనేయుడు ఒక్క క్షణం సీతను మనస్సులో ధ్యానించి రావణ మందిరంపై నుండి అశోకవన ప్రాకారం మీదికి దూకాడు. అది వసంత ఋతు ప్రారంభం. ఆ వనంలోని చెట్లన్నీ పుష్పించి మనోహరంగా ఉన్నాయి. మద్ది, మామిడి, పొన్న, అశోక వృక్షములతో నిండి ఉన్న ఆ వనమంతా సంపెంగా మొదలుగా అరవిరిసిన పూల మొక్కలతో సుగంధాలు వెదజల్లుతోంది. పక్షుల కిలకిలారావములతో పరుగులు తీస్తున్న పలు రంగుల లేళ్ల గుంపులతో ఆ వాటిక చిత్ర విచిత్ర శోభలను వెదజల్లుతోంది. ఉదయభానుని అరుణ కిరణములతో ప్రకాశిస్తున్న ఆ చిత్రమైన కాననాన్ని హనుమంతుడు దర్శించాడు. ఆ వనమందు జానకీమాతను వెతుకుతూ హనుమ సుఖనిద్రలో ఉన్న పక్షుల గుంపులను మేలుకొలిపాడు. పక్షుల రెక్కల తాకిడికి ఆ వృక్షములందలి పుష్పములు మారుతిపై జలజలారాలుతున్నాయి. సూక్ష్మ రూపంలో ఉన్న ఆంజనేయుడు అక్కడ గంతులు వేస్తూ తిరుగుతుండగా ప్రాణులన్నీ అతడు వసంతుడా అని తలపోశాయి. హనుమ తన బలముతో అక్కడ ఉన్న చెట్లన్నింటినీ అటునిటు కదపగా అవి వాటికున్న పువ్వులను ఫలములను వర్షించాయి. ఆ వనమునందున్న సరస్సులు కమలములతో, కోయిలల కిలకిలారావములతో వెలుసొల్లుటను గాంచాడు హనుమ. అలా చెట్లపై సంచరిస్తున్న కపి పెనుగాలి మేఘములను చెదరగొట్టినట్లు లతావలయములను ఛేదించాడు. ఆ ప్రదేశం రమ్యమైన వేదికలతో పరివృతమై ఉంది. సరస్సు వద్ద సింసుపా వృక్షాన్ని చూచాడు హనుమ. ఆ వృక్షం యొక్క కొమ్మలయందు చిరుగంటలు అమర్చి ఉండడాన్ని గమనించాడు. గాలికి కదులుతున్న ఆ చెట్ల కొమ్మల నుండి గంటల శబ్దం వస్తోంది. దుఃఖముతో ఉన్న వైదేహి దైవవశమున అటుగా వచ్చిన ఎళ్ళ చూడవచ్చునన్న తలంపుతో ఉన్న హనుమ ఆ సింసుపా వృక్షం పైకి ఎగబ్రాకాడు. వన సందర్శనమన్న ఇష్టపడి జానకి ఇటువంటి సుందర ప్రదేశానికి తప్పక వస్తుందన్న నిశ్చయంతో ఉన్నాడు ఆంజనేయుడు. అక్కడ ఉన్న సెలయేరు వద్దకు స్నానధ్యానాదులకు వచ్చునని అనుకుని శ్రీరామపత్ని ఆగమనమునికే నిరీక్షిస్తూ ఆ చెట్టుపై దట్టమైన ఆకుల గుబురు నడుమ దాగికొని నలువైపులా పరికించసాగాడు హనుమ. ఆ విధంగా సీతాదేవి రాక కొరకు ఎదురుచూస్తూ ఆ ప్రదేశాన్ని కలయి చూస్తున్నాడు హనుమ. ఆ వనం ఇంద్రుని నందనవనంలా మనోహరంగా ఉన్నట్లు గమనించాడు. ఆ వనంలోనే ఉన్న రమ్యమైన ప్రాసాదాలను చూచాడు. తానున్న ప్రదేశానికి సమీపంలో ఒక ఎత్తైన చైత్యప్రాసాదాన్ని తిలకించాడు. అంతలో హనుమంతుడు అక్కడ కృషించి ఉన్న ఒక స్త్రీమూర్తిని చూచాడు. ఆమె మలినమై ఉన్న పచ్చని పట్టువస్త్రం ధరించి ఉంది. దుఃఖితురాలైన ఆమె ముఖం వివర్ణమై ఉండడాన్ని గమనించాడు ఆంజనేయుడు. ఆమె కళలు తప్పిన నెలవెంక వలె ఉంది. దీనురాలై నిట్టూర్పు విడుస్తోంది. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు రక్షణగా ఉన్నారు. ఆమెను చూచిన హనుమ యుక్తియుక్తంగా తర్కించుకోసాగాడు. ఆమె ఎవరో గుర్తించడం కోసమై పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. నిండు చంద్రుని పోలిన ఆమె ముఖము, నల్లని ఆమె కురులు, చక్కని కనుబొమ్మలు, విశాలమైన నేత్రాలు చూచిన హనుమకు ఈమె సీతయ్య ఉండవచ్చునా అన్న ఆలోచన కలిగింది. ఆమె సీతాదేవి అవునా కాదా అన్న సంశయం కలిగింది హనుమకు. ఆమెను జాగ్రత్తగా చూచి తాను గమనించిన లక్షణములను బట్టి ఆమె సీతాదేవి అన్న నిర్ధారణకు వచ్చాడు. శ్రీరాముడు తెలిపిన విధంగా ఉన్న ఆమె ఆభరణములు చెట్ల కొమ్మలకు వేలాడుతూ ఉండడాన్ని గాంచాడు. ఋష్యమోక పర్వతంపై ఆమె జారవిడిచిన ఆభరణములు ఇక్కడ చెట్లకున్న ఆభరణముల్లో కనిపించలేదు. సీతను రావణుడు ఎత్తుకుపోతున్నప్పుడు ఆమె జారవిడిచిన భూషణములను హనుమ చూశాడు. సీత ఆ వనంలో ఉంచిన ఆభరణాలు తమకు ఋష్యముఖ పర్వతంపై దొరికిన ఆభరణములు పోలిక్కు సరిపోతున్నాయనుకున్నాడు హనుమ. పరితపించుచున్న శ్రీరాముడు, దుఃఖార్థమైన సీతాదేవి మనస్సునందు మెదిలారు. ఒకరికొకరు తగినవారుగా తోచారు ఆంజనేయునుకు. అంతే, ఇక్కడ తన కళ్ళ ఎదురుగా ఉన్న స్త్రీ సీతాదేవి అని గ్రహించాడు. సీతను చూచి మిక్కిలి ఆనందపడిపోయాడు. సీతాదేవి వంటి సౌశల్యవతిని భారీగా పొందడానికి శ్రీరాముడే యోగ్యుడనుకుని జానకీరాములను తన మనస్సునందు ప్రతిష్ఠించుకున్నాడు హనుమ. ఏవం సీతా తదా దృష్ట్వా హృష్ట్వా పవన సంభవ
జగామ మనసారామం ప్రశంచతం ప్రభుం అన్న శ్లోకంతో సుందరకాండలోని 14-15 సర్గలు ముగిశాయి. ఇప్పుడు వాల్మీకి మహర్షి సమకూర్చిన ఈ కాండలలోని శ్లోకాలను వింటారు. శ్రీ సీతారామాభ్యాం నమః. సంహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేశ్మనః సతు సంహృష్ట సర్వాంగః ప్రాకారస్థో మహాకపిః పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ సాలానశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపిముఖానపి అథాం రమణ సంఛన్నాన్ లతా శతసమావృతాన్ జ్యాముక్త ఇవ నారాజః పుప్లువే వృక్షవాటికాం స ప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితాం రాజితైః కాంచనైశ్చైవ పాదపైః సర్వతో వృతాం విహగైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః వృతాం నానావిధైర్వృక్షైః పుష్పోగఫలోపగైః కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిత్యనిషేవితాం ప్రహృష్టమనుజే కాలే మృగపక్షిసమాకులే మత్తబర్హిణసంఘుష్టాం నానాద్విజగణాయితాం మార్గమాణోవరారోహం రాజపుత్రీమనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః ఉత్పతద్భిర్ద్విజగణైః పక్షైః సాలా సమాహతాః అనేకవర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః పుష్పావకీర్ణాశుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిః దిశః సర్వా ప్రధావంతం వృక్షషండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మే నిరే వృక్షేభ్యః పతితైః పుష్పైః అవకీర్ణా పృథగ్విధైః రరాజవసుధా తత్ర ప్రమదేవ విభూషితా తరస్వినా తే తరవః తరసాభిప్రకంపితాః కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా నిర్ధూతపత్రశిఖరాः శీర్ణపుష్పఫలాద్రుమాः నిక్షిప్తవస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాः హనూమతా వేగవతా కంపితాస్తేన గోత్తమాः పుష్పవర్ణఫలాన్యాసు ముముచుః పుష్పశాలినः విహంగసంఘైర్హీనాస్తే స్కంధమాత్రాశ్రయాద్రుమాः బభూవరగమాः సర్వే మారుతేనేవ నిర్ధుతాः నిర్ధూతకేసీ యువతిః యథా మృదితవర్ణకా నిష్పీతసుభదంతోష్టి నఖైర్దంతైశ్చ విక్షత తథా లాంగూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితా బభూవాశోకవనికా ప్రభగ్నవరపాదపా మహాలతానాం దామాని వ్యధమత్తరసా కపిః యథా ప్రావృషివింధ్యస్య మేఘజాలాని మారుతః స తత్ర మణిభూమిశ్చ రాజతిశ్చ మనోరమాః తథా కాంచనభూమిశ్చ దదర్శ విచరన్ కపిః వాపీశ్చ వివిధాకారాः పూర్ణాః పరమవారిణా మహర్హైర్మణిసోపానైః ఉపపన్నాస్తతస్తతః ముక్తా ప్రవాళసికతాः స్ఫాటికాంతరకుట్టిమాः కాంచనైస్తరుభిశ్చిత్రైః తీరజైరుపశోభితాः ఫుల్లపద్మోత్పలవనాः చక్రవాకోపకూజితాः నత్యూహృతసంఘుష్టా హంససారసనాదితాः దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిः సరిద్భిశ్చ సమంతతః అమృతోపమతోయాభిः శివాభిరుపసంస్కృతాः లతాశతైరవతతాः సంతానకుసుమవృతాः నానాగుల్మావృతఘనాः కరవీరకృతాంతరాः తతోంబుధరసంకాశం ప్రవృద్ధశిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం శిలాగృహైరవతతం నానావృక్షైః సమావృతం దదర్శ హర్షార్దూలో రమ్యం జగతి పర్వతం దదర్శ చ నగాత్ తస్మాత్ నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం తస్యా దూరాత్ సపద్మిన్యో నానాద్విజగణాయితాః దదర్శ హర్షార్దూలో హనుమాన్ మారుతాత్మజః కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం సీతేన వారినా
మణిప్రవరసోపానాం ముక్తాసికతశోభితాం వివిధైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా కాననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం ఏ కేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగఫలోపగాః సచ్ఛత్రాः సవితర్దీకాः సర్వే సవర్ణవేదికాः లతాప్రతానైర్బహుభిः పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం సింసుపామేకాం దదర్శ హరియోధపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిः సమంతతః సోపశ్యద్భూమిభాగాంశ్చ నగప్రస్రవణాని చ సువర్ణవృక్షానపరాన్ దదర్శ శిఖిసన్నిభాన్ తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదా వీరః కాంచనోస్మీతి వానరః తాం కాంచనైస్తర్గణైః మారుతేన చ వీజితాం కింకిణీశతనిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగమత్ సపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకురపల్లవాం తామారుహ్య మహాబాహుః సింసుపాం పర్ణసంవృతాం ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతంతీం యదృచ్ఛయా అశోకవనికాచేయం దృఢం రమ్యా దురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషితా ఇయం చ నళినీ రమ్యా ద్విజసంఘనిషేవితా ఇమాం సా రామమహిషీ నూనమేష్యతి జానకీ సా రామమహిషీ రాఘవస్య ప్రియా సతీ వనసంచారకుశలా ధ్రువమేష్యతి జానకీ అథవా మృగశావాక్షి వనస్యాంశ్చ విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత రామశోకాభిసంతప్త సా దేవీ వామలోచన వనవాసే రతా నిత్యం ఏష్యతే వనచారిణి వనేచరాణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతా సతి సంధ్యాకాలమనాశ్యామా ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని తస్యాశ్చాప్యనురూపేయం అశోకవనికా శుభా శుభాయా పార్థివేంద్రస్య పత్నీ రామస్య సమ్మత యది జీవతి సా దేవి తారాధిప నిభానన ఆగమిష్యతి సావశ్యం ఇమాం శివజలాం నదీం ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమాణో మనుజేంద్ర పత్నీం అవేక్షమాణశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీనః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 14 సర్గః స వీక్షమాణస్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాం తామన్వవేక్షత సంతానకలతాభిశ్చ పాదపైరుపశోభితాం దివ్యగంధరసోపేతాం సర్వతః సమలంకృతాం తాం సనందన సంకాశాం మృగపక్షిభిరావృతాం హర్మ్యప్రాసాద సంబాధాం కోకిలాకుల నిష్ఫనాం కాంచనోత్పల పద్మాభి వాపీభిరుపశోభితాం బహ్వాసన కుథోపేతాం బహుభూమిగృహాయుతాం సర్వర్తుకుసుమై రమ్యాం ఫలవద్భిశ్చ పాదపైః పుష్పితానామశోకానాం శ్రియా సూర్యోదయ ప్రభాం ప్రదీప్తామివ తత్రస్థో మారుతిః సముదైక్షత నిష్పత్రశాఖాం విహగైః క్రియమాణామివాసకృత్ వినిష్పతద్భిశ్చతశః చిత్రైః పుష్పావతంసకైః ఆమూలపుష్పనిజితైః అశోకశోకనాశకైః పుష్పభారాతిభారైశ్చ స్పృశద్భిరివ మేదినీం కర్ణికారైః కుసుమితైః కింసుకైశ్చ సుపుష్పితైః సదేశః ప్రభయా తేషాం ప్రదీప్త ఇవ సర్వతః పున్నాగాః సప్తవర్ణాశ్చ చంపకోద్దాలకాస్తథా వివృద్ధమూలా బహవః శోభంతే స్మ సుపుష్పితాః శాతకుంభనిభాః కేచిదగ్నిశిఖోపమాః నీలాంజననిభాః కేచిత్ తత్రాశోకాః సహస్రశః నందనం విబుధోద్యానం చిత్రం చైత్రరథం యథా అతివృత్తమివాచింత్యం దివ్యం రమ్యం శ్రియావృతం ద్వితీయమివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం పుష్పరత్నసతైశ్చిత్రం పంచమం సాగరం యథా సర్వర్తు పుష్పైర్నిచితం పాదపైర్మధుగంధిభిః నానా నినాదైరుద్యానం రమ్యం మృగగణైర్ద్విజైః అనేక గంధప్రవహం పుణ్యగంధం మనోరమం శైలేంద్రమివ గంధాఢ్యం ద్వితీయం గంధమాదనం
అశోకవనికాయాం తు తస్యాం వానరపుంగవః సదదర్శా విదూరస్థం చైత్యప్రాసాదముచ్ఛ్రితం. మధ్యే స్తంభసహస్రేణ స్థితం కైలాసపాండురం ప్రవాళకృతసోపానం తప్తకాంచనవేదికం. ముష్ణంతమివ చాక్షూసి ద్యోతమానమివ శ్రియా విమలం ప్రాంశుభావత్వాత్ ఉల్లిఖంతమివాంబరం. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం నిశ్వసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోః. పీతేనైకేన సంవీతాం క్లిష్టేనోత్తమవాససా సపంకామనలంకారాం విపద్మామివ పద్మినీం. వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహేణాంగారకేణేవ పీడితామివ రోహిణీం. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశామనశనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణాం. ప్రియం జనమ పశ్యంతీం రాక్షసీగణం స్వగణేన మృగీం హీనాం శ్వగనాభివృతామివ. నీలనాగాభయావేణ్యా జఘనం గతయైకయా నీలయా నీరదాపాయే వనరాజ్యామహీమివ. సుఖార్హాం దుఃఖసంతప్తాం వ్యసనానామకోవిదాం తాం సమీక్ష్య విశాలాక్షీం అధికం మలినాం కృశాం. తర్కయామాస సీతేతి కారణేరుపపాదిభిః హ్రియమాణా తదా తేన రక్షసా కామరూపిణా. యథా రూపా హి దృష్టా సా తథా రూపేయమంగనా పూర్ణచంద్రాననాం శుభ్రూం చారు వృత్తపయోధరాం. కుర్వంతీం ప్రభయా దేవీం సర్వావితిమిరాదిశః తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సుప్రతిష్ఠితాం. సీతాం పద్మపలాశాక్షీం మన్మథస్య రతిం యథా ఇష్టాం సర్వస్య జగతః పూర్ణచంద్రప్రభామివ. భూమౌ సుతనుమాసీనాం నియతామివ తాపసీం నిశ్వాసబహుళాం భీరుం భుజగేంద్రవధూమివ. శోకజాలేన మహతా వితతేన నరాజతీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావసోః. తాం శృతీమివ సందిగ్ధాం రుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. రామోపరోధ వ్యధితాం రక్షోహరణకర్షితాం అబలాం మృగశాపాక్షీం వీక్షమాణాం తతస్తతః. భాష్పాంబు పరిపూర్ణేన కృష్ణవక్రాక్షపక్ష్మణా వదనేనాప్రసన్నేన నిశ్వసంతీం పునః పునః. మలపంకధరాం దీనాం మండనార్హామమండితాం ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘైరివావృతాం. తస్య సందితిహే బుద్ధిః ముహుః సీతాం నిరీక్ష్యతు ఆమ్నాయా నామయోగేన విద్యాం ప్రసిధిలామివ. దుఃఖేన బుబుధే సీతాం హనుమానలంకృతాం సంస్కారేణ యథాహీనాం వాచమర్థాంతరం గతాం. తాం సమీక్ష్య విశాలాక్షీం రాజపుత్రీమనిందితాం తర్కయామాస సీతేతి కారణేరుపపాదిభిః. వైదేహ్యాయామి చాంగేషు తదా రామోన్వకీర్తయత్ తాన్యాభరణజాలాని శాఖాశోభీన్యలక్షయత్. సుకృతౌ కర్ణవేష్టౌ చ స్వదంష్ట్రౌ చ సుసంస్థితౌ మణివిద్రుమచిత్రాణి హస్తేష్వాభరణాని చ. శ్యామాని చిరయుక్తత్వాత్ తథా సంస్థానవంతి చ తాన్యేవైతాని మన్యేహం యాని రామోన్వకీర్తయత్. తత్ర యాన్యవహీనాని తాన్యహం నోపలక్షయే యాన్యస్యానావహీనాని తానీమాని న సంశయః. పీతం కనకపట్టాభం స్రస్తం తద్వసనం శుభం ఉత్తరీయం నగాసక్తం తదా దృష్టం ప్లవంగమైః. భూషణాని చ ముఖ్యాని దృష్టాని ధరణీతలే అనయైవాపవిద్ధాని స్వనవంతి మహాంతి చ. ఇదం చిరగృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమజ్జథేతరత్. ఇయం కనకవర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి సతీ యాస్య మనసో న ప్రణశ్యతి. ఇయం సా యత్కృతే రామః చతుర్భిః పరితప్యతే కారుణ్యేనానృశంస్యేన శోకేన మదనేన చ. స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్
आश्रितेत्यान् नृशंस्यतः पत्नी नष्टेति शोकेन प्रियेति मदनेन च अस्या देव्या यथा रूपम् अङ्गप्रत्यङ्गसौष्ठवम् रामस्य च यथा रूपम् तस्येयमसिते क्षणा अस्या देव्या मनस्तस्मिन् तस्य चास्यां प्रतिष्ठितम् तेनेयं स च धर्मात्मा मुहूर्तमपि जीवति दुष्करं कृतवान् रामो हीनो यदनया प्रभुः धारयत्यात्मनो देहं न शोकेनावसीदति दुष्करं कुरुते रामो य इमां मत्तकासिनीं सीतां विना महाबाहुः मुहूर्तमपि जीवति एवं सीतां तदा दृष्ट्वा हृष्टः पवनसम्भवः जगाम मनसा रामं प्रशशंस च तं प्रभुम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये सुन्दरकाण्डे 15 सर्गः।